హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది కాకరకాయ ఉల్లికారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి రెసిపీ. కాకరకాయ అంటే తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ విధంగా చిన్న కాకరకాయలని తీసుకోవాలి. పైన చెక్కు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి లోపల ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేయాలి. ఇవి వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని కూడా ఇందులో వేసేయాలి. వీటిని ఇదే నీళ్ళల్లో చక్కగా ఉడికించాలి. ఇలా ఉడకడం వల్ల ఈ కాకరకాయకున్న చేదు అనేది మొత్తం పోతుంది. ఈ చేదు మొత్తం పోయి కాకరకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి. మీకు ఇలా ఉడికించిన ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవైతే చక్కగా ఉడికిపోతున్నాయి. కొంచెం కూడా చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేద్దాం. ఇలా పక్కకు తీసేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి వాటర్ అనేది లేకుండా ఉండాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా పూర్తిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఆయిల్లో కూడా మంచిగా ఉడికిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక 2 ఉల్లిపాయలని చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలను కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా, ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసి వీటిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఈ కాకరకాయల నుండి తీసిన గింజల్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నా అండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసిన కాకరకాయ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా పక్క తీసేసుకుందాం. సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసిన ఈ ఆనియన్స్ని ఇందులో వేసేయాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా చేసేయాలి. తర్వాత అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ గింజల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం ఇందాక మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత చాలా తక్కువ మంట మీద ఉడికించాలి ఒక 5 నిమిషాలు.
ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగంటనీయకూడదు. సో ఒక 5 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసిన కాకరకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ కాకరకాయలు ఇందులో వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. సో 5 నిమిషాల తర్వాత మనకి కాకరకాయలకి ఈ ఆనియన్ పేస్ట్ అని చక్కగా పట్టి ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.